ఒక అద్భుతమైన ఆహార పదార్థం గురించి ఈ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆహార పదార్థంలో పోషక విలువలు ఎక్కువ, పవర్ హౌస్ అని చెప్పొచ్చు పోషకాలకి. అలాగే పేద ధనికని కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా అన్ని వేళలా కూడా ఇది మీకు తేలిగ్గా లభ్యమవుతుంది. ఇంతకీ ఈ ఆహార పదార్థం ఏమిటో తెలుసా? శనగలు. శనగల్లో దాగున్న ఔషధ రహస్యాలు, ఆరోగ్య విలువలు, అలాగే దీని పోషక తత్వాలు ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అన్నిటికీ మించి ఒకవేళ శనగలతోటి గ్యాస్ తయారవుతూ ఉంటే ఆ సమస్య రాకుండా దీన్ని ఎలా వాడుకోవాలి, ఇది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది శనగలు. శనగల్లో దాగున్న ఔషధ రహస్యాలు, పోషక విలువలు, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, నిజానికి ఈ శనగలు అనేవి చూడటానికి అంత ఇంపుగా కనిపించవు. అయినప్పటికీ కూడా దీంట్లో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. చిన్నారులు, పెద్దవాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు అందరూ కూడా దీన్ని తినొచ్చు. ఇంతకీ ఎలాంటి సమస్యలు దీంతో తగ్గించుకోవచ్చు, ఇది మనం తెలుసుకుందాం. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య, అనేక వ్యాధులకు మూల కారణం ఏమిటంటే అధిక బరువు, ఓవర్ వెయిట్. ఇలాంటప్పుడు శనగలతోటి ఈ అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఉదయాన్నే ఒక గుప్పెడు వేయించిన శనగలు జస్ట్ డ్రై రోస్ట్ చేయండి. వీటిని తింటే ఇది మీ బరువుని అదుపులో ఉంచుతుంది. ఒకవేళ మీరు ఊబకాయంతో బాధపడుతూ ఉన్నా, బాధపడకూడదు అని అనుకుంటూ ఉన్నా, దీన్ని ఒక మంచి అల్పాహారంగా మీరు తీసుకోవచ్చు. ఇక అనేక సమస్యలకు మూల కారణం, అనేక కాంప్లికేషన్స్కి కారణం మన ఇండియా ఒక రకంగా ఈ వ్యాధికి ఒక క్యాపిటల్ అని చెప్పొచ్చు. ఈ వ్యాధే మధుమేహం, డయాబెటీస్. ఈ డయాబెటీస్లో తినదగిన మంచి ఆహారం శనగలు. మధుమేహం అదుపులోకి రావాలనుకుంటే నల్ల శనగల్ని తింటూ ఉండాలి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది శాకాహారులకి బలవర్ధకమైనటువంటి ఒక ప్రోటీనిషియస్ ఫుడ్. దీంతో ఈ శనగలతోటి అడ్వాంటేజ్ ఏంటంటే పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే అనేక సమస్యలకు ఇంకొక కారణం, గుండె జబ్బులు లాంటి వాటి కారణం ఏంటంటే చెడు కొలెస్ట్రాల్. ఈ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి కూడా ఈ శనగలు మీకు ఉపయోగపడతాయి. జస్ట్ డ్రై రోస్ట్ అంటే వేయించిన శనగలలో ఈ స్టెరాల్ అని ఒక యాంటాక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శనగలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇది చక్కటి ప్రోటీన్ అందిస్తుంది. కాబట్టి పెరిగే పిల్లలకి, అన్ని వయసుల వాళ్ళకి ఇది ఒక మంచి ఆహారం. పెద్దవాళ్ళకి ఒక రోజుకి అవసరమైనటువంటి ప్రోటీన్లో 3వ వంతు 28 గ్రాముల ఈ శనగల్లో ఉంటుంది. ఇది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక గుడ్లో ఉండేటువంటి ప్రోటీన్ తోటి ఇది సమానం. కాబట్టి పేదవాడి ఒక కోడిగుడ్డుతోటి మనం దీన్ని పోల్చవచ్చు. ఇంకోటి ఏమిటంటే, దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. శనగల్లో వైటమిన్ ఏ, సి, B6, ఫోలేట్, నియాసిన్, థైమిన్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్ ఇలాంటి విటమిన్లు, ఖనిజాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి దీన్ని శనగల్ని మీరు వాడుకుంటే ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ని వేసుకున్నట్టే. ఇంకా ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శనగల్ని తీసుకుంటూ ఉంటే క్యాలరీల శాతం తగ్గుతుంది. బరువుతో పాటుగా ఆ నడుం చుట్టుకొలత కూడా తగ్గుతుంది. దీంట్లో ఉండేటువంటి ఆ పీచుతోటి మలబద్ధకం సమస్య రాదు. దీంట్లో ఉండేటువంటి పొట్లోని బ్యాక్టీరియాని, పొట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆ గట్ హెల్త్ని కాపాడుతుంది. అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే దీంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శనగల్లో ఉండేటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది గుండె జబ్బుల్ని సైతం నివారిస్తుంది. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. గుండె జబ్బులు రాకుండా చూడటమే కాదు, బీపీని అదుపులో ఉంచుతుంది. కాల్షియం, మెగ్నీషియం, ఎముకల తలకు ఆరోగ్యం, కండాల వృద్ధి, వీటన్నిటికీ ఇది సహాయపడుతుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు, అనేక మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇదే నిద్రలేమి. ఇది నిద్రలేమిని సైతం తగ్గిస్తుంది శనగలు అనేవి. కామెరలతో బాధపడుతూ ఉన్నా, నిద్రారాహిత్యంతో బాధపడుతూ ఉన్నా, రాత్రిపూట బెల్లంతో కలిపి శనగల్ని నానబెట్టి తింటూ ఉండాలి. ఇక శనగలకి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి బోల్డన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఈ శనగల గురించి చెప్పాల్సి వస్తే, ఇది ఒక పోషకాహార పవర్ హౌస్ అని చెప్పొచ్చు. దీన్ని ఇంగ్లీష్లో చిక్ పీస్ అని కూడా అంటారు. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. మామూలుగా ప్రోటీన్స్ అనేవి శాకాహారంలో తక్కువ అందుతూ ఉంటాయి.
కానీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఏమిటి ది బెస్ట్ అని చెప్పాల్సి వస్తే శనగల గురించే చెప్పాలి. ఫైబరు, విటమిన్లు, మెయిన్గా ఫోలేట్ ఉంటుంది, విటమిన్ కే ఇలాంటి దీంట్లో ఉంటాయి. ఇంకా ఖనిజాలు అంటే ఇనుము కానీ, మెగ్నీషియం కానీ, జింక్ కానీ ఇలాంటివన్నీ కూడా దీని ద్వారా మీకు లభిస్తాయి. అంటే ఒక బ్యాలెన్స్డ్ ఆహారంగా దీన్ని మనం చెప్పొచ్చు. అన్నిటికీ మించి దీనికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పురాతనమైనటువంటి పంట ఇది. అంటే ఈ శనగల్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, ఈ మధ్య విషయం కాదు ఇది. 7500 BC అప్పటి నుంచి కూడా ఇది సాగు చేయబడినట్టుగా ఆధారాలు లభించాయి. కాబట్టి అంత పురాతన కాలం నుంచి మనం సాగు చేస్తున్న పంట ఇది. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మానవాళికి మేలు చేస్తున్నటువంటి పంట ఇది అని చెప్పొచ్చు. అందుకే మించి దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. అంటే రుచికరమైనటువంటి పదార్థం ఉంటుంది, తీపి, ఉండి లేనట్టుగా తీపి ఉంటుంది, అదే సమయంలో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. సలాడ్లు, సూప్లు, కూరలు, ఇలాగా ఆఖరికి శనగపిండి తయారు చేసుకుని ఆ శనగపిండితోటి వంటకాలను కూడా దీంతో చేసుకోవచ్చు. ఆఖరికి స్వీట్స్ని కూడా చేసుకోవచ్చు, కేవలం కూరలే కాదు. ఇది దీని ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే ఈ శనగపిండిని మనం వాడుకుంటూ ఉంటే దీంతో చపాతీ లాంటివి చేసుకోవచ్చు. చపాతీలో ఉండేటటువంటి ఆ పిండి పదార్థం దీంట్లో తక్కువ ఉంటుంది, కాబట్టి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీంతో మీకు పెరిగే పిల్లలకి ఒక మంచి ఆప్షన్ ఇది. బేకింగ్ కోసం వాడచ్చు, ఆఖరికి బ్రెడ్ తయారీకి కూడా దీన్ని వాడచ్చు, సాస్ని చక్కగా చేయడానికి కూడా దీన్ని వాడచ్చు. ఇంకోటి ఏమిటంటే శనగలతోటి ఒక నీళ్లు తయారు చేసుకొని ఆ నీళ్లు తాగుతూ ఉండొచ్చు. ఈ నీళ్లు తాగటం వల్ల అధిక బరువు అనేది అదుపులో ఉంటుంది. అంటే దీన్ని నానబెట్టి కేవలం ఆ నీళ్ళని కాస్త తాలింపు పెట్టి తీసుకుంటూ ఉంటే ఒక సూప్ లాగా మీకు ఆకలి అదుపులో ఉంటుంది, బరువుని తగ్గించుకోవచ్చు. అందుకే మించి చెప్పుకున్నాం కదా, ఈ చిక్ పీస్ని అంటే ఈ శనగల్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది, రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతుంది. ఫైబరు, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి. చిక్ పీస్ అంటే ఈ శనగలు అనేవి రకరకాల రూపంలో దొరుకుతాయి. ఒకటి దేశీ, 2 కాబూలీ శనగలు. దేశీ అనుకోండి నాటు శనగలు అంటాం, ఇది ముదురు రంగులో ఉంటుంది, అలాగే గింజలు ఏమో మంచి రుచికరంగా ఉంటాయి. కాబూలీ శనగలు చిరు శనగలంతా రుచిగా ఉండవు, కాకపోతే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా 2 కూడా ఆరోగ్యరీత్యా మంచివే. అసలు అన్నిటికీ మించి దీనికి పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంటే ఈ మొక్కని మనం పెంచుతూ ఉంటే ఒకటి నైట్రోజన్ అని మీరు వినే ఉంటారు, నత్రజనిని ఫిక్స్ చేసేటువంటి సామర్థ్యం దీనికి ఉంది. అంటే వాతావరణం తాలూకు ఆ నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అంటే సింథటిక్ ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే దీనికి సాంస్కృతికంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది మామూలు మిడిల్ ఈస్టు, మెడిటరేనియన్, ఆఖరికి ఇండియన్ సబ్ కాంటినెంట్స్, వీటన్నిటితోటి ఈ అన్ని ప్రాంతాలలో కూడా దీన్ని వాడుతున్నాం. ఆఖరికి మనమైతే పండగలు, పేరంటాలలో శనగల్ని నానబెట్టి ఇస్తూ ఉంటాం. అంటే సాంప్రదాయకంగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. అన్నిటికీ మించి ఇది ఒక మంచి స్థిరమైన పంట. అంటే ఇది డ్రాట్ రెసిస్టెంట్. దీన్ని వేస్తే మనం మామూలుగా పొలాలలో వీటిల్లో హైబ్రిడ్ వెరైటీ లాగా కాకుండా ఇది ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ కండిషన్స్ని తట్టుకుంటుంది. అంటే చీడపీడల్ని ఇది తట్టుకుంటుంది. అదనంగా దీన్ని ఇతర పంటలతోటి పోలిస్తే దీంట్లో ఈ కార్బన్ విడుదల అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వాతావరణాన్ని ఇది హెల్తీగా ఉంచుతుంది. ఒకవేళ ఈ సమస్య అంటే గ్యాస్ సమస్య ఉంటే ఏం చేయాలి శనగలతోటి? దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అన్నప్రాసన రోజు ఆవకాయలా కాకుండా ఈ శనగల్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే ఒకే రోజు ఎక్కువ మొత్తాల్లో తీసుకుంటే గ్యాస్ తయారవుతుంది అలవాటు లేకుండా. కాబట్టి కొద్దిగా తీసుకోవటం మొదలు పెట్టాలి. అప్పుడు మీ జీర్ణ వ్యవస్థ ఈ ఫైబర్ కంటెంట్కి అలవాటు పడుతుంది. ఆ తర్వాత దీని క్వాంటిటీని పెంచవచ్చు. అన్నిటికీ మించి నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేసి తీసుకుంటే శనగలతోటి మీకు ఇబ్బంది ఉండదు. అంటే ఈ శనగల్ని ఈజీగా డైజెస్ట్ చేయడానికి ముందు ఏం చేస్తారంటే రాత్రంతా కూడా నానబెట్టండి. ఆ తర్వాత దాన్ని బాగా కడిగి తీసుకుంటే అప్పుడు ఆ జీర్ణ వ్యవస్థ మీద లోడ్ పడకుండా ఉంటుంది. ఆ ఎక్స్ట్రా షుగర్స్ ఏవైతే ఉంటాయో అవి పులియకుండా ఉంటాయి. అన్నిటికీ మించి శనగలు తినాలనుకుంటే పూర్తిగా ఉడకబెట్టి తింటే గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది. అంటే చిక్ పీస్ని తినడానికి ముందు వాటిని బాగా ఉడకపెట్టాలి. అప్పుడు బాగా ఉడికితే అప్పుడు గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది. అవసరం ఉంటే దాంట్లో కొంచెం ఇంగువ ఇలాంటివి కూడా చేర్చవచ్చు. అప్పుడు మీకు దాంతో ఇబ్బంది ఉండదు.
అలాగే ఈ శనగల్ని మీరు వండాలనుకుంటే ఇతర మసాలాలు కూడా యాడ్ చేయాలి. ఉదాహరణకు జీలకర్ర, కొత్తిమీర, అల్లం, సోంపు ఇలాంటి ఈ మసాలాలని శనగలతో పాటుగా మీరు చేర్చి అప్పుడు వండితే గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఈ శనగలను మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఇతర ఆహారాలతో తీసుకోవాలి. ఉదాహరణకు నిమ్మరసం, పెరుగు ఇలాంటి వాటితో కలిపి తీసుకున్నారనుకోండి, అప్పుడు జీర్ణక్రియ పెరుగుతుంది, గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది, ఉబ్బరింపు తయారు కాకుండా ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ శనగలు తీసుకునేటప్పుడు గ్యాస్ తయారు కాకూడదు అనుకుంటే ఎక్కువ నీళ్లు తాగాలి. ఆ నీళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటే అదేమవుతుందంటే ఆ ఫైబర్ అనేది మెత్తబడి డైజెస్ట్ అయ్యి గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది. అలాగే ఇది బాగా డైజెస్ట్ నీళ్లు అరుగుదలకు బాగా సహాయపడతాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే మించి మీరు తీసుకునేటటువంటి మొత్తాన్ని మినిమైజ్ చేసి ఒకవేళ గ్యాస్ తయారవుతుంది కొద్ది కొద్దిగా తింటూ దీన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళండి. అలా ఇంకొకటి ముఖ్యమైన విషయం, దీంతో మీరు గ్యాస్ తయారవుతూ ఈ శనగలతో ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని మొలకెత్తించండి. అంటే ఏమిటి, శనగలు బాగా నానబెట్టి గట్టిగా మూట కడితే మొలకలు వస్తాయి. ఆ తర్వాత మీరు మామూలు కూరలాగా దీన్ని వండుకుంటే అప్పుడు గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది. అన్నిటికి మించి కొంతమందికి శనగలు పడతాయి కొన్ని శరీరాలకి. మీరు గమనించండి, మీ శరీరం మాట వినండి. ఒకవేళ మీరు శనగలు తింటున్నప్పుడు ఇబ్బందిగా ఉంటే అప్పుడు మీ శరీర తత్వం అంటే మీది వాతతత్వం అనుకోండి, అప్పుడు ఈ శనగలు గ్యాస్ తయారు చేస్తాయి. అలాంటప్పుడు మీరు దీన్ని మినిమైజ్ చేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఒక రకంగా ఇది శనగలు అనేవి గ్యాస్ తయారు చేస్తూ ఉంటాయి కాబట్టి మీ శరీర తత్వాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఏదేమైనా ఈ శనగలు అనేది అద్భుతమైన ఆహార పదార్థం. దీన్ని మీరు ఔషధంగా వాడుకోవచ్చు, ఆరోగ్య లాభాలు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.